నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. యుద్ధం ఎవరి లబ్ధి కోసం, ఎవరు ఏం సాధించారు, చాలా ప్రశ్నలు, కానీ సమాధానాలు మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఆ జరిగిన యుద్ధ పేరి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి. ఒక పక్క అమెరికా వైఖరి, ట్రంప్ మాట్లాడుతున్న మాటలు, ఆయన ఇస్తున్న స్పీచ్లు, ఏ మాటకి కూడా పొంతం లేని పరిస్థితి. ఒక అగ్రరాజ్య అధ్యక్షుడు అవలంబిస్తున్న వైఖరి, ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అమెరికన్ సిటిజన్సే తమ అధ్యక్షుణ్ణి చేదరించుకునే పరిస్థితికి వెళ్తున్నారు అంటే ఇంకా ఏ స్థాయిలో మరి ఆయన ఆలోచనలు ఉన్నాయి, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరొక వైపు నిన్న ఒక మాట మాట్లాడతారు హార్మోన్ జలసంధి కోసం. ఈరోజు మీరు తిరగపోయినా పర్వాలేదు, మేము యుద్ధం ఆపేస్తానని మాట్లాడే వైఖరి. నిన్నంతా మీరు కానీ తిరగపోతే మీకు మంచినీళ్ళు కూడా లేకుండా మేము చేసేస్తాం అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అంటే రోజుకొక మాట, రోజుకొక వైఖరి. ఈ యుద్ధం వల్ల అసలు లాభపట్టిన వాళ్ళు ఎవరున్నారు? మరొక వైపు గల్ఫ్ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి ఈ అంశం కోసం. ఎందుకు? మీరు అనవసరంగా ఇరాన్ని గెలికారు, ఇప్పుడు అది మీరు వెళ్ళిపోతున్నారు, యుద్ధం అయిపోయి ఇరాన్ని కొట్టే అది వేరే పరిస్థితి, మేము సేఫ్గా ఉందాం, కానీ మీరు అనవసరంగా రెచ్చగొట్టి వదిలి వెళ్ళిపోతున్నారు, అవి మా మీద పడుతుంది, మేము అనుభవించాలి దాన్ని అని చెప్పి వాళ్ళు ఆవేదన చెందే పరిస్థితి. మరి ఈ పరిస్థితులన్నీ కూడా ఈనాటి స్పెషల్ లైవ్లో విశ్లేషిద్దాం. మనతో పాటుగా జయప్రకాష్ నారాయణ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అలాగే లోక్సత్తా అధ్యక్షులు, మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. జేపీ గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, ఎలా చూడాలి ఇప్పుడు ట్రంప్ గారు అవలంబిస్తున్న వైఖరి? ఈరోజు ఎవరో ఏదో యుద్ధానికి ప్రపంచం అంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొని ఉన్నది. ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అసలు ఈ యుద్ధానికి ఎవరు బాధ్యులు సార్? మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం వర్మ. కారణం ఏమైనప్పటికీ కూడా ఇది మొహం మీద కోపంతో ముక్కును కోసుకోవటం అయింది. సార్, ప్రపంచం అంతా సంకటంలో పడింది, ఉరుగురి మంగళం పడిందని చెప్పని వాళ్ళకి తగాదా వస్తే అన్ని దేశాలు, ఆసియా ఖండంలో ఉదాహరణకి భారత్ కావచ్చు, చైనా కావచ్చు, ఆగ్నేయాసియా కావచ్చు, జపాన్ కావచ్చు, మరి యూరప్ కావచ్చు, సరే మధ్యప్రాచ్యం గల్ఫ్ దేశాలు మనం చెప్పనక్కర్లేదు, అందరికీ ఇది సంకటం అయిపోయింది. ప్రధానంగా ఈ హార్మోజ్ జలసంధిని ఎప్పుడైతే దాన్ని ఇరాన్ అక్కడ నౌకాయానాన్ని ఆపగలుగుతుందో ప్రపంచం మొత్తాన్ని పీక నిలిపినట్టు అయిపోయింది. అంచేత ఎట్లా కూడా దీని నుంచి బయటపడాలి. ఖచ్చితంగా దీనిలో అనుమానం లేదు, దీనిలో ఎవరు తప్పు ఎవరు రైటని కాదు. ఇరాన్ ప్రభుత్వం సరైన ప్రభుత్వం కాదు, వాళ్ళ వెనకాల ధర్మం ఏం లేదు, అమెరికా వెనకాల ధర్మం ఏం లేదు, అందరూ కూడా పొరపాట్లు చేశారు. కానీ బాధ్యత లేకుండా, ముందు చూపు లేకుండా, ఒక వ్యూహం లేకుండా, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా, ఆయిల్ సరఫరా నిలిచిపోకుండా ఆలోచించాల్సిన బాధ్యతను విస్మరించి సంప్రదింపులు జరుగుతున్నాయి. చాలా మంది చెప్పిన ప్రకారం ఇరాన్ రాజీకి వస్తున్నది. సంప్రదింపుల పేరుతో అక్కడ సంప్రదింపులు జరుగుతూనే అకస్మాత్తుగా దాడి చేయడం అనేది చివరికి ప్రపంచం మొత్తాన్ని కూడా ఇబ్బందుల్లో పెట్టింది. ఆ బాధ్యతను ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకోవాలి. బాధ్యత ఎవరు తీసుకున్నా కూడా నష్టం మనందరికి. కాబట్టి ఇప్పుడు దీని నుంచి గండం నుంచి బయటపడే ప్రయత్నాన్ని మనం చేయాలి.